అనకాపల్లి జిల్లా చలిసింగం గ్రామం రోడ్డుకి తక్షణమే ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలని, రోడ్డు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ స్వయాన చలిసింగం గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు గుర్రాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. చలిసింగం గ్రామం నుంచి చీకాయపాడు గ్రామం వరకు 3 కిలోమీటర్లు గుర్రాలు ర్యాలీతో నిరసన చేపట్టడమే కాకుండా చీకాయపాడు గ్రామం వద్ద గుర్రాలతో ధర్నా నిర్వహించారు. గిరిజనులు తమ సమస్య పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగజేసుకోవాలని, విజయనగరంలో ఇటీవల గిరిజన సమస్యలు పరిష్కరించిన మాదిరిగానే తమను ఆదుకోవాలని గిరిజనులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2023లో మన అనకాపల్లి జిల్లాలో పెద్ద గ్రామం సుమారుగా 400 మంది జనాభా ఉన్నటువంటి బగత గిరిజనులు ఉన్నటువంటి గ్రామానికి 2,65,00,000 రూపాయలు బీటీ రోడ్డుకి గత గవర్నమెంట్ మంజూరు చేసింది. సంవత్సరం అయింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు డిఎల్సీ మీటింగ్ వేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదే ఏజెన్సీలో మన పవన్ కళ్యాణ్ వచ్చారు, డిఎల్సీ ప్రతి నెల ఏర్పాటు చేస్తారు. కానీ మనకి ఈ చలిసింగం గ్రామంతో పాటు ఆ నేరడబంద అలాగే మన గొల్గొండ మండలంలో నిన్న మంత్రి గారు వెళ్ళి ఓపెన్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సుందరకోట గ్రామానికి ఇదే జీవో నెంబర్లను ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. దీన్ని ఎందుకు చేయట్లేదు? అర్జెంట్ చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని రావాలని చెప్పేసి మేము గుర్రాలతో సందర్భం 3 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా రోడ్డు వస్తూ పోతుంది తప్ప పనులు అయితే జరగట్లేదు. ఇప్పటికైనా మా చలిసింగం గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చి మా కష్ట సుఖాలు చూసి మా రోడ్ శాంక్షన్ తొందరగా చేస్తారని, అలాగే మెదక్ జిల్లా కొల్చారం